హలో అందరికీ వెల్కమ్ టు క్యూరియస్ కుట్టి యూట్యూబ్ ఛానల్. ఈరోజు స్పెషల్ నెల్లూరు స్టైల్లో చేపల పులుసు. అబ్బాబాబా, ఈ నెల్లూరు చేపల పులుసుకి బయట ఒక సెపరేట్ ఫ్యాన్ బేసే ఉందండి. ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా? ఈరోజు అయితే వచ్చేసాం వైజాగ్ జెట్టీకి. మిడిల్లో పొడుగ్గా ఉండి మూతి సూదిగా ఉన్న చేప పేరు కొదురు. అది తీసుకున్నాం. 700కి మేము తీసుకున్నాం. కట్ చేసేసరికి చాలా పీసెస్ వచ్చాయి. మా ఇంట్లో జనాలకి మినిమం ఆ సైజు ఉండాలి. దీన్ని సూది చేప అని కూడా అంటారు. 2 కేజీలతో పులుసు చేస్తున్నా, మిగతాకి ఫ్రైకి వదిలేసా. కర్రల పొయ్యి మీద, అది కూడా కుండలో చేపల పులుసు తింటే ఆహా, ఆ టేస్టే వేరండి. కుండ బాగా వేడెక్కాక 4 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కాక ఇందులో 1/2 చెంచా ఆవాలు, దానితో పాటు 1/2 చెంచా మెంతులను కూడా వేసి బాగా వేగనిద్దాం. ఆవాలు మెంతులు ఎర్రగా వేగిన తర్వాత 2 రెబ్బలు కరివేపాకును వేసి చిటపట అయ్యే వరకు వేగిద్దాం. నెక్స్ట్ పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలను వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు దోరగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకొని ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1½ స్పూన్ వేసుకోవాలి. ఇది అడుగు మాడకుండా పచ్చివాసన పోయే వరకు కలుపుతూ ఉండాలి. ఇలా వేగిన తర్వాత మీడియం సైజ్ టొమాటోలు 4ని కట్ చేసుకొని ఆ ముక్కల్ని ఇందులో వేసుకుందాం. ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టి టొమాటో ముక్కలన్నీ మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. టొమాటో కాస్త మగ్గిన తర్వాత 1/2 చెంచా పసుపు, 1 చెంచా ధనియా పౌడర్, 1/2 చెంచా జీలకర్ర పౌడర్, అలానే 1/2 చెంచా మెంతి పౌడర్, దీనితో పాటు పచ్చికారం 3 స్పూన్లు వేసుకుంటున్నా. చెంచన్నర సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ ఆనియన్ టొమాటో ముక్కలకి బాగా పట్టి మెత్తగా టొమాటో పచ్చడిలాగా అవ్వాలి. ఇందులో ముందుగా నానబెట్టుకున్న చిక్కటి చింతపండు రసాన్ని కాస్త వేసుకొని గ్రేవీ అనేది దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలి. ఇలా చేస్తే ఉడికిన టమాటో ముక్కలు కూడా మెత్తగా అయిపోతుంది. అలానే గ్రేవీకి టొమాటో అండ్ చింతపండు పులుపు కూడా బాగా పడుతుంది. చింతపండు పులుసు వేసి గ్రేవీ దగ్గర పడ్డాక వీడియోలో చూపిస్తున్నట్టు ఆయిల్ పైకి వచ్చాక మిగిలిన చిక్కటి చింతపండు రసాన్ని ఇందులో వేసుకోవాలి. చింతపండు ఖచ్చితంగా పులుపుగా ఉండాలి. అలానే 2 కేజీల ఫిష్ తీసుకున్నాను కాబట్టి అరచేతి నిండా చింతపండుని తీసుకున్నాను. నెల్లూరు చేపల పులుసుకి పులుపే టేస్ట్. చింతపండు రసాన్ని వేసిన తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసుకొని నీట్గా కలుపుకోవాలి. పులుపు పడ్డాక కారం అనేది తగ్గిపోయినట్టు నాకు అనిపిస్తుంది. అందుకని నేను ఇంకో 2 స్పూన్లు కారం యాడ్ చేస్తున్నా. మనం వేసిన పులుపుకి ఈ మాత్రం కారం పడుతుంది. చేపలు ఎగురుకు కానీ పులుసుకు కానీ కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఈ నెల్లూరు చేపల పులుసుని నేను మా నైబర్ వాళ్ళది నెల్లూరు, జానకి గారని,
ఆవిడ దగ్గర నేను నేర్చుకున్నా. ఎప్పుడూ ఒకేలా కాకుండా అప్పుడప్పుడు కుకింగ్ స్టైల్ మారుస్తూ ఉంటే బాగుంటుంది. ఇంట్లో తినే వాళ్ళకి కూడా మన వంటలు బోర్ కొట్టకుండా ఉంటుంది. ఇప్పుడు 2 గ్లాసుల వాటర్ వేసుకొని పులుసు బాగా మరిగేంత వరకు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మీ దగ్గర కల్లుప్పు ఉంటే వేసుకోండి. నా దగ్గర కల్లుప్పు లేక నేను సాల్ట్ వేసుకుంటున్నా. సాల్ట్ వేసుకున్నాక ఒకసారి కలుపుకొని ఈ స్టేజ్లోనే ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సరిపోకపోతే ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ పులుసు బాగా మరగాలి కాబట్టి మంట కాస్త పెంచుదాం. మీరు స్టవ్ మీద కుక్ చేసినట్టయితే హై ఫ్లేమ్లో పెట్టి పులుసుని మరిగించండి. ఇప్పుడైతే ఉప్పు కారం పర్ఫెక్ట్గా సరిపోయింది. ఒక మూత పెట్టి 10 నిమిషాల వరకు పులుసుని మరిగించుకుందాం. పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే పులుసు అనేది పైకి పొంగుతూ మరగాలి. ఇప్పుడు ఇందులో చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకుందాం. చేపల పులుసులో తల తోక కూడా వేస్తే రుచి ఇంకా బాగుంటుంది. నాకైతే పులుసులో చేప తల చాలా ఇష్టం. ఈ చేప తల పొడుగ్గా రావడంతో నేను ఇంక ఇందులో వేయలేదు. ఫిష్ మాత్రం 700కి వర్త్ అనిపిస్తుంది. చాలా ముక్కలు వచ్చాయి. ఇంకా ఫ్రై చేద్దామని కొన్ని తీసేసా. ఎప్పుడైనా ఫిష్ కర్రీ చేసేటప్పుడు వెడల్పుగా ఉండే కడాయినే తీసుకోండి. అప్పుడే పులుసులో చేప ముక్కలు ఫ్రీగా ఉంటాయి. ఇలా ముక్కలన్నీ వేసుకున్నాక గరిటె పెట్టకుండా కుండ అంచులు పట్టుకొని తిప్పాలి. ఆల్రెడీ నేను చేపల ఇగురు వీడియో చేశాను. అందులో చెప్పినట్టు గరిటె పెడితే అస్సాం వెళ్ళిపోద్ది మీ కూర. ఇగురు వీడియో చూడలేని వాళ్ళు ఉంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెడతాను, చూసేయండి. చేపలు ఇగురైనా పులుసైనా కొత్తిమీర లేకుండా మాత్రం ఆ కర్రీ కంప్లీట్ అవ్వదు కదా. సో ఈ చేప ముక్కలు వేసిన తర్వాతే కొత్తిమీరని కాస్త జల్లుకుంటే ఈ పులుసుకి కొత్తిమీర ఫ్లేవర్ బాగా పడుతుంది. అలానే మీ పులుసు అస్సాం వెళ్ళడానికి ఇంకొక రీజన్ కూడా ఉంది. గరిటె కాకుండా చేప ముక్కల్ని పులుసులో వేసిన తర్వాత మూత పెట్టకూడదు. పైన మూత పెడితే పీసెస్ అనేవి త్వరగా ఉడికిపోయి ముక్కలన్నీ కట్ అయిపోతాయి. కాబట్టి పైన మూత పెట్టకుండా మిడిల్లో ఇలా నేను చూపిస్తున్న విధంగా కలుపుతూ ఉండాలి. నెల్లూరు చేపల పులుసుకి మెయిన్ ఇంగ్రీడియంట్ పుల్లటి మామిడికాయ. ఒక పుల్లటి మామిడికాయ ముక్కల్ని కట్ చేసుకొని పులుసు దించేస్తామనే 5 నిమిషాల ముందు ఈ మామిడికాయ ముక్కల్ని వేసుకోవాలి. మామిడి ముక్కల్ని వేసిన తర్వాత అర చెంచా మిరియాల పొడిని వేసుకుంటే పులుసుకి ఘాటు పర్ఫెక్ట్గా సెట్ చేస్తుంది. చివరిగా ఇందులో ఫిష్ మసాలా 1 స్పూన్ వేసుకుంటున్నా. నేను ఇక్కడ ఆచి ఫిష్ మసాలా వాడుతున్నాను. రీసెంట్ డేస్ నుంచి ఈ మసాలా యూస్ చేస్తున్నా. టేస్ట్ అయితే బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ చేపల పులుసు దించేసే ముందు నెల్లూరు వాళ్ళు ఇంకొక సీక్రెట్ ఇంగ్రీడియంట్ వాడతారు. అదేంటో తెలుసా? ఆవకాయ నూనె. అవునండి, ఆవకాయ పచ్చడిలో ఉండే ఆయిల్నే వేస్తారు. మనం కూడా 2 స్పూన్లు ఆవకాయ నూనె వేసాక ఇది కలర్కి కలరు, టేస్ట్కి టేస్ట్ కూడా ఇస్తుంది. ముక్కలన్నీ కలవడానికి ఒకసారి అడ్జస్ట్ పట్టుకొని కుండను తిప్పుకుందాం. పర్ఫెక్ట్ నెల్లూరు చేపల పులుసు రెడీ. కొత్తిమీరతో ఇంకా గార్నిష్ చేసుకొని పులుసు దింపేయడమే. దీని టేస్ట్ ఈరోజు వండింది రేపు తింటే ఉంటుందండి. దాని టేస్ట్ మామూలుగా ఉండదు. వాహ్, అసలు చూస్తేనే నోరూరుతుంది కదా. అన్నంలో ఈ నెల్లూరు చేపల పులుసు వేసుకొని తింటే అబ్బబ్బబ్బా సూపర్ ఉంటుందండి. మీకు కూడా తినాలని ఉందా? ఇంకెందుకు లేట్, ఈ వీడియో చూపించి మీ అమ్మగారికో, మీ సిస్టర్కో, లేదా మీ వైఫ్కో, లేదంటే మీరే యాజ్ ఇట్ ఈజ్ నేను చెప్పినట్టు చేసి మీ వాళ్ళకి పెట్టండి. అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది.
చూసారా, ఒక్క ముక్క కూడా విరగకుండా పర్ఫెక్ట్గా పీస్కి పీస్ వస్తుంది. ఇంకెందుకు లేట్, మీరు కూడా త్వరగా ట్రై చేసేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ రూపంలో కబురు పంపించడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ క్యూరియస్ కుట్టి యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.